హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా చేసుకునే రాయలసీమ స్పెషల్ శనక్కాయ పప్పుల పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. చూద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 2 గుప్పెళ్ళ నిండా శనక్కాయ పప్పులు వేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గుప్పెళ్ళ వరకు శనక్కాయ పప్పులను వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మాడిపోకూడదు. మాడిపోకుండా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మాడితే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది, బాగుండదు. అందుకు దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది 4-5 రోజులు ఫ్రిడ్జ్లో కూడా నిల్వ పెట్టుకోవచ్చండి. బయట అయితే 2-3 డేస్ పాడవకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారి పెట్టుకుందామండి. పొట్టు తీసుకోవాలి కాబట్టి చల్లారి పెట్టుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ విధంగా చల్లారిపరుచుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందులోనే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. నేను ఇక్కడ 6 దాకా ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మాడిపోకూడదు. మాడిపోతే పచ్చడి అనేది టేస్టీగా ఉండదు, చేదుగా ఉంటుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి వేసిన వెంటనే ఒకసారి ఈ విధంగా వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మాడిపోకూడదు. ఇవన్నీ దూరగా వేస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వేయించుకొని వీటిని చల్లారపరచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అలా వదిలేద్దాము, చల్లారుతాయి. ఈలోపు శనక్కాయ పప్పులు పొట్టు తీసుకుందామండి. చూడండి, ఈ పప్పులకి పొట్టు తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను పొట్టు తీసి పెట్టుకున్నాను. కొంతమంది పొట్టుతో సహా వేసుకుంటారు. నేను పొట్టు తీసేసుకున్నాను. తర్వాత పులుపుకు తగ్గట్టు చింతపండు నానబెట్టుకుందామండి. నేను పచ్చడికి సరిపడేంత చింతపండుని నానబెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర చల్లారాయి కదండి, ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను. చూడండి, దీన్నంతా ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా పౌడర్ అయింది. చూడండి, కచ్చాపచ్చగా పట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్. తర్వాత ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న శనక్కాయ పప్పుల్ని వేసేసుకోవాలండి. ఈ విధంగా శనక్కాయ పప్పులన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయింది. ఈ పచ్చడి అంతా రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే రోట్లోనే చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ, చింతపిచ్చులు అవి లేకుండా కొద్దిగా చింతపండు వాటరు వేసుకుంటూ, పులుపు చూసుకుంటూ ఈ చింతపండు వాటరు, చింతపండు వేసుకుంటూ కొద్దిగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఫైనల్గా పచ్చడి ఈ విధంగా తయారైంది. చూడండి, కొంచెం గట్టిగా ఉంటే చింతపండు వాటర్ ఉంటాయి కదండి, అవన్నా కొద్దిగా వాటర్ అన్నా కలుపుకోవచ్చు. సాల్ట్ కావాలని చెక్ చేసుకోవచ్చండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ పచ్చడిని అంతా. రోట్లో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే రోట్లోనే చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకొని ఆనియన్ ముక్కలు వేసేసుకొని కలుపుకునేస్తున్నాను. ఇంతే అండి. చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసి ఉంటే, ఈ రెసిపీ వచ్చుంటే కామెంట్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి.